లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి, విష్ యూ హ్యాపీ భోగి, విష్ యూ హ్యాపీ కనుమ. సో ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ తరపు నుంచి అండ్ నా తరపు నుంచి. ఎస్, సో సంక్రాంతి బరిలో ఎప్పుడు కూడా బాలయ్య బాబు దిగారు అంటే దిబిడి అనమాట. డాకు మహారాజా ఎలా ఉందంటే అఖండ అప్పుడు థియేటర్లో ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోకుండా విజిల్ చేస్తూ ఎంజాయ్ చేసిన రోజులు నేను చూశాను థియేటర్లో. ఎట్ ది సేమ్ టైం డాకు మహారాజాకి మళ్ళీ అదే రిపీట్ అయిందనమాట. బాలయ్య బాబు థియేటర్లో చెప్పే డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ కానీ, డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, అసలు ఆయన పండించిన నవరసాలని చెప్పుకోవచ్చు. అంత బాగా డాకు మహారాజ్ని థియేటర్లో ఇంత బాగా చిత్రీకరించడానికి మెయిన్ కారణం కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ బాబీ. నిజంగా బాబీ గారు తీసిన తక్కువ సినిమాలైనా కానీ చాలా మంచి సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సింగిల్ డిజిట్ సినిమాలు తీసినా కానీ డైరెక్టర్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బాబీ. సో అలాంటి బాబీ అన్న దగ్గరికి వచ్చాను. కరెక్ట్గా 2 years బ్యాక్ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యకి ఎంత మనం విజిల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసాం చిరంజీవి గారిని చూస్తూ. అదే మళ్ళీ రిపీట్ అయింది డాకు మహారాజాతో. బాలకృష్ణ గారు విజృంభణ సృష్టించారు. ఒకసారి మనం బాబీ అన్న ఇంటికి వచ్చాము, మరి ఇంకొకసారి పలకరించేద్దాం. చాలా సెంటిమెంట్ బాబీ అన్నకి, నేను నాకు బాబీ అన్న. సో ప్రతి ఒక్కరు కూడా సినిమా హిట్ అయినప్పుడు డైరెక్టర్తో అందరం మాట్లాడతాం. బట్ డైరెక్టర్ ఇంత పీస్ఫుల్గా సెట్లో ఉండాలన్నా కానీ, సినిమా డైరెక్ట్ చేయాలన్నా కానీ, డైలాగ్స్ రాసుకోవాలన్నా కానీ, ఇంట్లో ఉండే వైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. అంత ఫ్రీడమ్ ఇచ్చి తన సక్సెస్లో ఒక పార్ట్ అయినా మా వదిన ఇంతవరకు ఎవరు చూపించలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు. ఫస్ట్ టైం కెమెరా ముందు కనిపిస్తున్నారు, అంతేనా? సో ఏం చెప్తారు వదిన అన్న హిట్ గురించి? చాలా కష్టపడి ఇక్కడ రాత్రి పగలు నిద్రపోకుండా ప్రతి నిమిషం సినిమా గురించి ఆలోచిస్తా, ఫ్యామిలీకి దూరంగా ఉంటా. సో ఎంతో కష్టపడితే ఇక్కడికి వచ్చామండి స్టేజ్కి. సో డాకు మహారాజులో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి వదిన? ఎస్పెషల్లీ మా బాబీ డియల్ అండ్ బాలకృష్ణ గారు ఇద్దరు ఆపోజిట్ ఫ్రేమ్ లో వచ్చిన సీన్, అది చాలా గూస్ బంప్స్ తెప్పించింది. సో ఏ టైంలో విజిల్ వేయాలనిపిస్తుంది మీకు థియేటర్లో? నిజం చెప్పండి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎలివేషన్స్ కి అనిపిస్తుంది. వేసారా ఒక విజిల్ అన్నా? వేసామండి. నేనైతే ఎంట్రీకే వేసాను అనమాట. ఆ మ్యాన్షన్ హౌస్ ఎట్టి మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను పెట్టి ఫస్ట్ టైం కదా బాలకృష్ణ గారిని అలా చూడటం. ఇంతవరకు ఏ ఇంట్రడక్షన్ లో చూడలేదు. అంత అంటే ఆయన చాలా సెటిల్డ్ గా సినిమా ప్రెజెంట్ గా అలా తీసుకెళ్లారండి. ఓకే, సో ఇల్లు చూడండి ఎంత నీట్ గా పెట్టారా వదిన. ఇదిగో ఇక్కడ కొన్ని అవార్డ్స్ ఉన్నాయి బాబీ అన్నయ్య, మీరు చూడొచ్చు. సో వదిన ఈ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి ఎస్పెషల్లీ? వాల్తేరు వీరయ్య ఎప్పుడు చాలా దగ్గర సినిమా అండి. ఓకే, సో వాల్తేరు వీరయ్య లాస్ట్ 2 years బ్యాక్ ఇదే టైంకి థియేటర్స్ లో విజిల్స్ వేసుకుంటూ ఒక్కొక్కరు అల్లాడిచ్చాం అనమాట. సో మళ్ళీ 2 years తర్వాత డాకు మహారాజ్. అసలు ఎందుకు ఓకే డాకు మహారాజ్ ఎక్కడున్నాడు ఒకసారి చూద్దాం. ఎక్కడున్నాడు? సో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా హౌస్. ఇలా నీట్గా ఉండటం మీకు ఇష్టమా అన్నకి ఇష్టమా? నేను అసలు ఎప్పుడు ఇంట్లో బయట తప్ప అసలు బయటకు వెళ్ళడం చాలా తక్కువ అండి. ఎప్పుడు ఇంట్లోనే. అంతేనా? ఇల్లు నీట్నెస్, బాబీ, మా పాప. సో అన్ని డివోషనల్ స్పిరిచువాలిటీ ఉంది ఇంట్లో. ఇవన్నీ మీరేనా కలెక్షన్? అవునండి, మొత్తం సూపర్. సో మా డాకు మహారాజా ఎక్కడున్నాడా అని చూస్తే, సో ఈయన హీరో ఎందుకు అవ్వలేదా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, జిమ్ ఇంట్లోనే ఉంది బాబీ అన్నకి. హలో డాకు మహారాజా అన్నగారు, హ్యాపీ సంక్రాంతి, కంగ్రాచులేషన్స్. సో ఆనంద బాష్పాలు ఒక్కటే రావట్లేదు, నిన్నంతా అయిపోయింది. సో సినిమా చూస్తున్నంతసేపు నాకు బాబీ అన్న కష్టంగా అనిపించింది. అండ్ ఎందుకంటే అన్నని ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి
నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా ప్రతి క్షణం నా గురించి, నా ఇంటర్వ్యూస్ గురించి, నా లైఫ్ గురించి ఎప్పుడు అన్న ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి బాగా కనెక్ట్ అయిపోయాం ఫస్ట్ నుంచి మేము ఇద్దరం కూడా. అన్న ఇంకా తిరుగులేదన్నా. సో ఏమని పిలుస్తారు? బాబీ అని పిలుస్తారా? ఏమండి అనేది లేదు, నేను ఏమండి అని పిలిస్తే బాబీ నేను పలకను అసలు, నన్ను కాదేమనుకుంటా. ఓకే, సో ప్రేమగా ఉన్నప్పుడు బాబీయే. సో ఎరా పోరా, ఎరా పోరా, ఎప్పుడు ఏంటి బాబీ, ఏంట్రా, ఏంటి ఎక్కడ ఇక్కడ చూడండి నిజాలు వచ్చేసి ఎరా పోరా వస్తుంటాయి. కెమెరా ఉంది కాబట్టి కొంచెం ఫిల్టర్ వేస్తుంది, కానీ ఎరా పోరాలు ఉంటాయి. సూపర్. మనం ఏం సాధించినా సరే ఏం పీకావు అన్నట్టు మాట్లాడుతుంది. ఏం చేయాలి తమ్ముడు? 2 years బ్యాక్ వాల్తేరి వేరయ్యా, అప్పుడు అంతే అన్నారా? బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీసా. ఇంటికి వస్తే సర్లే ఈసారి బాగా తీయాలి. ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి? డాకు మహారాజా తీసాం. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ పొద్దునే మొదలెట్టింది, స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏంటి మనం ఇంత పొద్దునే స్టార్ట్ చేసింది తమ్ముడు. బాలకృష్ణ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తీసాం సంక్రాంతికి. అసలు మామూలు హ్యాపీగా లేదు. నేనేం ఓ యుద్ధం నుంచి వచ్చిన కింగ్ లాగా నేను ఫీల్ అవుతుంటే, జైలు అవకాశం ఎన్టీఆర్ తో ఇచ్చేసాము, పవర్ రవితేజ గారితో ఇచ్చేసాము. ఏం చేసినా సరే నెక్స్ట్ బన్నీయా లేదు, ప్రస్తుతం రిలాక్స్, సెలబ్రేషన్ ఫ్యామిలీ టైం, అంతేనా? అంతే తమ్ముడు. సో ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉందన్న. ఇంతవరకు ఎవరు చూడలేదు బాబీ అన్న ఇల్లు. అండ్ బాబీ అన్న అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ పైనుంచి ఎప్పుడు ఉండే, వాళ్ళ అమ్మ నాన్న లేరు. సార్ బాబీ అన్న అమ్మ నాన్న చూద్దాం ప్లీజ్ అన్న. ఇది మీ బెడ్రూమ్ అన్న? లేదండి, పాప మేము. ఓకే, సో నాన్నగారు పేరేంటి? మోహన్ రావు గారు. అమ్మ మదర్. ఓకే, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా వీళ్ళిద్దరు? 2010లో మదర్ పాస్ అయ్యారు. తర్వాత నాన్నగారు 2 years బ్యాక్, జస్ట్ వాల్తేరి వేరియా బిఫోర్ రిలీజ్ ఆగస్ట్. కొడుకు సక్సెస్ చూశారు? చూశారు, ఆయన చూశారు. మదర్ చూడలేకపోయారు, కానీ నాన్నగారు నాతో పాటే ఉండేవాళ్ళు. సినిమా పూజలకు వచ్చేవాళ్ళు, ఓపెనింగ్ రోజు అన్ని సినిమాలకి నాతో పాటే ఫస్ట్ డే వచ్చేవాళ్ళు. ఒక్క వాల్తేరి వేరే చూడలేకపోయారు. బాబీతో కన్నా నాతోనే కొంచెం ఎక్కువ ఆయనకి. సో కూతురులాగా? కూతురు కన్నా ఎక్కువ. మీ ఇద్దరు లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్ కూడా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? మనమేగా ముందుంటాం అన్నిటిలో. అవునా వదినా? అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, కొంచెం డౌట్ పడ్డారా? ఇండస్ట్రీలో లేరండి అప్పటికి. అప్పుడు రాలేదు నేను. తూనిగి లవ్ స్టోరీ కదా మాది. తను 9th క్లాస్, మన ఇంటర్మీడియట్. అవునా? స్కూల్ డేస్. సో 9th క్లాస్ నుంచి తూనిగా. తను 9th క్లాస్, నేను ఇంటర్మీడియట్. ఏంటి వదిన నచ్చిన క్వాలిటీ ప్రపోజ్ చేయడానికి, తినే నా లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అనిపించే ఒక మంచి క్వాలిటీ అంటే ఇప్పుడు తను ఉన్నప్పుడు మనం చెప్పలేం కాబట్టి ముందేం పెద్ద అనిపించలేదు తమ్ముడు. అందరికిలాగా మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అంటూ ఉన్న ఏజ్ అది. సో అలా మొదలయ్యి తర్వాత ఓ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటికి అంత క్వాలిటీ వైజ్ గా అలా ఏం తెలియలేదు, కానీ ఓకే ఒకళ్ళు ఉన్నారు మనకు ఒక సపోర్ట్ గా అన్నట్లు ఉండేది. బాబీ మాత్రం వెరీ ఫ్రెండ్లీ. అసలు బాబీ ఎక్కడ ఉంటే అక్కడ ఫన్ ఉంటుంది. అంతే. ఓకే, సో చాలా తక్కువ మందికి తెలుసు వాళ్ళ సిస్టర్ హారిక గారు. అవునండి, చెస్ ఛాంపియన్. తను వెరీ యంగెస్ట్ అర్జున అవార్డ్ అండ్ పద్మశ్రీ యంగెస్ట్. అంత టాలెంట్ మీకుందా వదినా? మీకే టాలెంట్ ఉంది దాంట్లో. బాబీ అని నవ్వుతున్నారు. నన్ను ప్రశాంతంగా చూసుకోవడంలో ఉంది తన టాలెంట్ అంతా. ఓకే, నేను ఎంటెక్ అండి. ఎంటెక్ గోల్డ్ మెడల్ ఫ్రమ్ విట్ యూనివర్సిటీ. తర్వాత పిహెచ్డి చేస్తా ఆపేసాను. ఒక 3 years ప్రొఫెసర్ గా కూడా చేశాను. అవునా? ఓకే, సో ఇప్పుడు పాపను చూసుకోవడం, పాపని చూసుకోవడం అంతే. సో ఆయన సక్సెస్ ని మీ సక్సెస్ అనుకుని ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. సో ఇది ఫస్ట్ టైం వదిన మాట్లాడటం. అట్ ది సేమ్ టైం డాకు మహారాజా ఎంత పెద్ద హిట్ అందరూ తెలిసింది కాబట్టి, సో బాబీ గారు ఏం చెప్తారో వెయిట్ చేసే చాలా మంది లక్షల్లో ఫ్యాన్స్ నాకు ఎంతో మంది అడిగారు. లాస్ట్ టైం వాల్తేరు వేరే సూపర్ డూపర్ ఉంది ఇంటర్వ్యూ, అంతా బాగా ఎంజాయ్ చేసి కుదిరితే ఒక్కసారి బాబీ గారితో మాట్లాడించండి అన్నారు. మాట్లాడించడమే కాదు, చాలా డైలాగ్స్ కూడా చెప్పిస్తారు ఈరోజు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ బాబీ కొల్లే.